రాజంపేట సబ్ జైల్లో పోసాని ఎలా ఉన్నారు? కడుపు నొప్పితో బాధపడుతున్నారని పోసాని చిన్ననాటి స్నేహితుడు సల్మాన్ రాజు చెప్తున్నారు. రాజంపేట సబ్ జైల్లో పోసానిని కలిశారాయన. విరేచనాలు కూడా అవుతున్నట్లు తనకు చెప్పారని తెలిపారు. పోసానికి మందులను జైలర్ అనుమతించారని సల్మాన్ రాజు బిగ్ టీవీతో చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఫస్ట్లీ పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ అని ఈయన తరపు న్యాయవాది. సోమవారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఏదైతే రిమాండ్కు ఆదేశిస్తూ రైల్వే కోడూరు న్యాయస్థానం పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరోసారి ఏదైతే ఇటు పోసాని కృష్ణమురళికి చెందిన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 2 పిటిషన్స్ ను సోమవారానికి విచారణకు వాయిదా వేశాడు న్యాయమూర్తి. అయితే దీనికి సంబంధించి మొదట్లో ఏదైతే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారో ఆ తర్వాత సోమవారం మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఏదైతే రాజంపేట సబ్ జైల్లో ఉన్నారో ఆయనకు కొంత ఏదైతే జర్నీ 24 అవర్స్ అటు జర్నీ చేయడం, ఆ తర్వాత నిన్న ఉదయం 11:30 నుంచి రాత్రి 9 వరకు విచారణకు పోలీస్ స్టేషన్ లో ఉండడం, ఆ తర్వాత న్యాయస్థానంలో తెల్లవారులు మేల్కొనడం వల్ల కొంత అస్వస్థతకు గురైనట్లు, ఏదైతే విరేచనాలు అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు అతని స్నేహితుడు సల్మాన్ రాజు ఆయన సబ్ జైల్లో కలిసిన తర్వాత మీడియాకు తెలిపాడు. దానికి సంబంధించిన మందులు ఆసుపత్రి డాక్టర్ సూచించిన ప్రకారం వాడుకుంటున్నాడని చెప్పాడు. మొత్తం మీద అయితే సోమవారం వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఏమైనా న్యాయమూర్తి ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా, లేక మరోవైపు ఏదైనా కస్టడీకి మరోసారి ఇచ్చే అవకాశం ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆయన మీద 14 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మిగతా పోలీస్ స్టేషన్స్ సంబంధించి ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆయా స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఏదైనా పీటీ వారెంట్ మీద ఆయన్ను తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద అయితే బెయిల్ వచ్చినప్పటికీ మిగతా పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే పీటీ వారెంట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించి ఆయన మీద మరో కేసు రైల్వే కోడూరులోనే నమోదైంది. దీంతో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే యాదమరిలోను, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లు తయారు చేసుకుంటున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏదైతే బెయిల్ ఇస్తే వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకువెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళి మరికొంత కాలం పాటు ఇటు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏదైతే జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పవచ్చు సామ్యం. అయితే ప్రస్తుతానికైతే ఈ బెయిల్ పిటిషన్లతో పాటు కస్టడీ పిటిషన్ తిరస్కరించడంతో సోమవారం మరోసారి వీరిద్దరూ ఇటు కస్టడీ పిటిషన్ పోలీసులు, అదేవిధంగా బెయిల్ పిటిషన్ పోసాని న్యాయవాదులు వేసే అవకాశం ఉందని చెప్పవచ్చు సౌమ్య. సో పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ కి సంబంధించి పిటిషన్ లో మెన్షన్ చేసినటువంటి మెయిన్ అంశాలు ఏంటి రామోదర్? కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఆయన మరింత సమాచారం ఆయన నుంచి రావాలి. ఏదైతే నిన్నంతా విచారణ చేసినప్పటికీ ఆయన సహకరించలేదు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల వెనుక ఎవరున్నారు, ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగాలి. ముఖ్యంగా గ్రూపుల మధ్య వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన మాట్లాడడానికి అంతర్యం ఏమిటి? ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినప్పటికీ ఈ స్థాయిలో బూతులు మాట్లాడటము, దుర్భాషలాడటము, కులాలను గ్రూపులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటము, సినీ రంగానికి సంబంధించి కొంత అక్కడున్న వారి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మాట్లాడడం, ఇలాంటి వ్యవహారాలు. అయితే దామోదర్, ప్రజెంట్ రాజంపేట సబ్ జైల్లో పోసాని మరి పరిస్థితి ఏంటి? కడుపు నొప్పితో విరేచనాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఫ్రెండ్ కూడా కలిశారు ఆయన్ని. సౌమ్య, ఏదైతే ఆయన చిన్ననాటి స్నేహితుడు సల్మాన్ రాజు ఈ రోజు సబ్ జైల్లో పోసాని కృష్ణమురళిని కలిశాడు. ఈ సందర్భంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ కడుపు నొప్పితోనూ అదేవిధంగా విరేచనాలతో బాధపడుతున్నాడని చెప్పాడు. ఏదైతే
సుదీర్ఘ ప్రయాణం చేయడం, ఈ విశ్రాంతి లేకుండా అటు విచారణ, ఆ తర్వాత కోర్టు విచారణ, వీటంటే సుమారు 24 గంటలు 30 గంటల పాటు ఈ విధంగా ఆయన రెస్ట్ లేక ఉండడం వల్ల కొంత అస్వస్థతకు గురై విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీనికి సంబంధించి డాక్టర్లు ఆయనకు మందులు కూడా ఇవ్వడం, సజెస్ట్ చేయడం జరిగింది. దాంతో ప్రస్తుతానికి స్వస్థత చేకూరుందని కూడా సల్మాన్ అని చెప్పాడు. దీనికి అంతేకాకుండా గతంలో ఆయన ఆపరేషన్ చేయించుకున్న దానికి సంబంధించిన మందులను కూడా తాను అందజేశానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని కూడా చెప్పాడు సౌమ్య. థ్యాంక్ యూ దామోదర్.